బాడీలో ఏ దోష పెరిగిపోవడం వలన సయాటిక్ పెయిన్ అనేది వస్తుంది. సో మనం చూసుకుంటే ఆయుర్వేదంలో సయాటికాని గృద్రసి అని అంటారు. నార్మల్గా ఈ గృద్రసి అనేది వాత దోషం బాగా పెరిగిపోవడం వలన వస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వాత దోషంతో పాటు కఫదోషం పెరిగిపోయినా కూడాను గృద్రసి అనే కండిషన్ వస్తూ ఉంటుంది. అయితే ఈ వాతం కఫం అంటే ఏంటి? నార్మల్గా ఒక హెల్దీ హ్యూమన్ బీయింగ్లో వాత పిత్త కఫ అనేవి 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఈ 3 కాంపోనెంట్సే మనిషి యొక్క కాన్స్టిట్యూషన్ని డిసైడ్ చేస్తాయి. ఇందులో ఏదైనా ఒక దోష ఇంబ్యాలెన్స్ అయినప్పుడు కొన్ని డిసీజెస్ అనేవి వస్తూ ఉంటాయి. మెయిన్గా గృద్రసిలో వాత దోషం పెరిగిపోవడం వలన వస్తుంది. అయితే ఎటువంటి కారణాల వలన ఈ వాత దోషం పెరుగుతుంది? మనం ఇంప్రాపర్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నాం, అంటే సరిగ్గా కూర్చోవట్లేదు, టైంకి పడుకోవట్లేదు, ఎక్కువ బరువులు లేపుతున్నాము, కంటిన్యూస్గా నుంచుంటున్నాము లేదా కంటిన్యూస్గా కూర్చుంటున్నాము అన్న టైంలో వాతం పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. దీంతో పాటు అన్హెల్దీ ఫుడ్ అంటే ఆయిలీ ఫుడ్స్ బాగా తినడము, జంక్ ఫుడ్స్ బాగా తినడము, చల్లటి పదార్థాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండడం వలన కూడాను వాత దోషం పెరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి.